వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మరొకసారి మహిళలకి ఎలాంటి అన్యాయం జరిగింది కూటమి పాలనలో అనేటువంటి చర్చ బయటకు వచ్చింది. ముఖ్యంగా ఎందుకంటే సూపర్ 6 లో మహిళలకి చాలా హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అయితే అవన్నీ కూడా ఇంకా నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని చెప్పేసి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన కొన్ని గణాంకాలను కూడా బయట పెడుతూ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని తూర్పారబట్టడం జరిగింది. అసలు ముఖ్యమైన విషయాల్లోకి వెళ్తే అసలు సూపర్ 6లో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి హామీలు ఇచ్చారు మహిళలకి, వాటిలో ఎంతవరకు నెరవేరాయి ఏంటి అనేటువంటిది డీటెయిల్స్ చూస్తే, 0 వడ్డీకి మంగళం పాడేశారు. పొదుపు మహిళలకు బాబు గారు బాకీ 15,000 కోట్ల రూపాయలు. పత్తా లేని 50 ఏళ్లకే పెన్షన్ అనేటువంటి హామీ 28,800 కోట్లు మోసం చేశారు ఈ మూడేళ్లలో అనేది. మహిళా దినోత్సవంలో హామీలు ఊసు ఎత్తని బాబు, చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని మహిళల ఆక్రోశం. సో ఆ హామీలు ఏవైతే ఇచ్చారో వాటిని మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రసంగంలో ఆ హామీల గురించే ఊసు ఎత్తలేదు. ఎందుకనంటే వాటిని ఎంతవరకు నెరవేర్చారనేటువంటి డేటా బయట పడుతుంది కాబట్టి. నాన్ డీబీటీతో మహిళలకు దాదాపుగా 2,83,866.34 కోట్ల మేర లబ్ధి చేకూరింది మా హయాంలో అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా చెప్పినటువంటి విషయం. నామినేటెడ్ పోస్టులు పనుల్లోనూ కూడా చట్టం చేసి మరి 50% మహిళలకే ఇచ్చినటువంటి పరిస్థితి. దిశ యాప్తో చెల్లెమ్మలకు రక్షణ కవచం లాంటి దిశ యాప్ తీసుకురావటం కానీ, మహిళల్ని ఆర్థికంగా తర్వాత రాజకీయంగా సామాజికంగా అన్ని విధాలుగా కూడా బాగా ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రస్తావన కూడా వచ్చింది. ప్రతి అక్క చెల్లెమ్మకు నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని హామీ ఇచ్చారు. అవి ఇప్పుడు ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలకు 50 ఏళ్లకే పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారు. తల్లికి వందనం తొలి ఏడాది పూర్తిగా ఎగవేత, రెండో ఏడాది అరకొరగా మాత్రమే చేశారు. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా మంది లబ్ధిదారులని తల్లికి వందనం పథకం నుంచి తీసేసినటువంటి పరిస్థితి, అనర్హత పేరు చెప్పి. ఇక ఉచిత గ్యాస్ పథకానికి సరిపడా నిధులు ఎందుకు కేటాయించట్లేదు? మహిళలకు ఉచిత బస్సు పథకం 16 కాకుండా 5 సర్వీసులకే ఎందుకు పరిమితం చేశారు? ఈ విషయం కూడా మనం చాలాసార్లు చర్చించుకున్నాం. ఎందుకంటే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళడానికి దాదాపు 2-3 బస్సులు మారి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కానీ తెలంగాణలో అలా లేదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ మూల నుంచి ఆ మూల వరకు కూడా ఒకే బస్సులో ప్రయాణం చేయగలిగినటువంటి సదుపాయం ఉంది అనేటువంటిది. డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ కింద ₹1 కూడా చెల్లించలేదు. మా ప్రభుత్వ హయాంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే మీరు ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్. ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఊసేలేదు. ఊరికో మద్యం షాపు, వీధికో బెల్ట్ షాపు. మహిళలకు భద్రత ఎక్కడ ఉంది? ఇది మాత్రం చాలాసార్లు మనం చెప్పుకున్నటువంటి విషయమే. బెల్ట్ షాప్ అనేవి విచ్చలవిడిగా పెరిగిపోయాయి. పైగా అప్పుడు గవర్నమెంట్ ఆధీనంలో నడిచింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. అందువల్ల ఏంటంటే టైం టు టైము షాప్స్ క్లోజ్ చేసి ఉండేవి. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మనం చూసాము. ఆ మధ్యన తిరుపతిలో కూడా ఆయన భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు తెల్లవారుజామున 6 గంటలకే షాపులు తీసుకున్నటువంటి దాన్ని బహిర్గతం చేసినటువంటి విషయం కూడా మనం చూసాము అప్పుడు. ఇక మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మీ టీటీడీ చైర్మన్ అత్యాచార ఆంధ్రప్రదేశ్ నిర్మించారు. ఇవి మహిళలకు సంబంధించి వాళ్ళ యొక్క కూటమి ఎమ్మెల్యేలు చాలా మంది ఎలాంటి అనుచిత ప్రవర్తన చేశారో దానికి సంబంధించినటువంటి విమర్శ. మా పాలనలో 90% అక్క చెల్లెమ్మల పేరిట డీబీటీ పథకాలు, వేల కొద్ది నామినేటెడ్ పదవుల్లో 50% వాటా ఇచ్చాం మేము అనేటువంటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం. సూపర్ 6, సూపర్ 7లో భాగంగా 19-59 మధ్య వయసు ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మకు నెలకు ₹1,500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం 1,80,00,000 మంది ఉన్నారు. వీరికి నెలకి 1,500 అంటే సంవత్సరానికి 18,000 చొప్పున ఒక్కో అక్క చెల్లెమ్మకు 3 ఏళ్లలో ₹54,000 చొప్పున బాకీ పడ్డారు. మీరు ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అడగటం జరిగింది. 50 ఏళ్లకే పెన్షన్ మరో హామీ. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలకు నెలకు 4,000 చొప్పున ఒక్కొక్కరికి ఏటా 48,000 ఇవ్వాలి. 3 ఏళ్లలో 1.44 లక్షలు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఇప్పుడు ఇస్తారు. ఇక బడికి వెళ్లే ప్రతి పిల్లాడికి ఏడాదికి 15,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద ఇస్తున్నారు. మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టారు. రాష్ట్రంలో ఇది యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ యుడైస్ ప్రకారం 2023-24 నాటికి బడికి పోయే పిల్లలు
41,885 మంది ఉంటే రెండో ఏడాది 20 లక్షల మందికి ఎగ్గొట్టారు. చివరికి 67.27 లక్షల మందికి మాత్రమే, అది కూడా కొందరికి 8,000, 9,000, 10,000, మరి కొంతమందికి 13,000 ఇచ్చారు. మరి వీళ్ళందరికీ మిగిలిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఎగ్గొట్టిన మొదటి ఏడాది డబ్బులు ఇప్పుడు ఇస్తారు. సూపర్ 6 లో ఉచిత గ్యాస్, ఇక్కడ కూడా మోసాలే. రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్న గ్యాస్ కనెక్షన్ల సంఖ్య దాదాపు 1.59 కోట్లు ఉంటే వీరికి ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. మీరు సిలిండర్ ధర 855 చొప్పున 3 సిలిండర్లకి ఏడాదికి 3,990 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది కేవలం 786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం బడ్జెట్ లో 2,199.99 కోట్లు కేటాయించారు. 2026-27లో బడ్జెట్ లో ఈ పథకానికి పెట్టింది కేవలం 2,601 కోట్లు మాత్రమే. అంటే మొత్తంగా 6,143 కోట్లు బాకీ పడ్డారు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం మీద అనేటువంటిది. ఈ డబ్బులు మరి ఎప్పుడు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఉచిత బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చని మహిళలకు మీరు హామీ ఇచ్చారు. కడప నుంచి వైజాగ్ వరకు పోవచ్చు, శ్రీకాకుళం వాళ్ళు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు, మధ్యలో కనకదుర్గమ్మను కూడా దర్శనం చేసుకోవచ్చు అన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా ఫ్రీ అన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉంటే కేవలం 5 సర్వీసులకు మాత్రమే వాటిని పరిమితం చేశారు ఈ ఫ్రీ బస్సుని. ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి 3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమును ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది 6 నెలల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలు పెట్టారు. చేసిన ఖర్చు 1,040 కోట్లు. ఈ స్కీమ్ కోసం ఈ బడ్జెట్ లో కేటాయించిన మొత్తం 1,420 కోట్లు. అంటే 3 ఏళ్లలో 9,600 కోట్లకు గాను 2,460 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే 7,140 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఇప్పుడు ఇస్తారు. అక్క చెల్లెమ్మల పేరిట వాళ్లకు ఏకంగా మీ పాలనలో అక్క చెల్లెమ్మలు ఈబీసీ నేస్తం అనే పథకమే లేదు. డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పథకానికి 3 బడ్జెట్లో అతిగతి లేదు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతామని చెప్పారు. పెంచడం సంగతి దేవుడెరుగు. మామూలుగా ఇంతకు ముందు ఇస్తున్నట్టు ఇచ్చేది కూడా ఆగిపోయింది. మా హయాంలో 1 కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద 4,969 కోట్లు ఇచ్చాం. మరి మీరు వచ్చి 3 బడ్జెట్లు పెట్టారు, ఇప్పటికి 1 పైసా కూడా 0 వడ్డీ కింద ఇవ్వలేదు. ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 26,98,931 మంది అక్క చెల్లెమ్మలకు 19,189 కోట్లు, వైఎస్ఆర్ ఆసరా కింద 78,94,169 మందికి 25,570 కోట్లు, వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 3,58,613 మందికి 2,029 కోట్లు, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్క చెల్లెమ్మలకు మరో 1,876 కోట్లు ఇచ్చాం. నిజంగా స్త్రీ శక్తి ఎక్కడైనా లభించింది అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతాం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మొత్తం గణాంకాలతో సహా అన్ని చెప్పుకొచ్చారు. ఇక 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాము అక్క చెల్లెమ్మల పేరిట. అందులో 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించాం. 10 లక్షల పైచిలకు ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి చేసినటువంటి ప్రామిస్ ఏంటి? పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. 3 బడ్జెట్లు అయిపోయాయి. ఈ రోజు కూడా ఒక్క కుటుంబానికి ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు. దీనికోసం 1 గజం స్థలం కూడా కొనలేదు. ఉన్న ఇళ్ల నిర్మాణాలను గాలికి వదిలేశారు. మరి ఆ ఇళ్ల నిర్మాణాలని అక్క చెల్లెమ్మలకు ఎప్పుడు పూర్తి చేసి ఇస్తారు? ఇక డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పథకానికి 3 బడ్జెట్లో అతిగతి లేదు. ఇలాగా ప్రతి అంశంలోనూ కూడా కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 హామీల పేరిట ఇస్తామన్నట్టు ఆ లబ్ధి ఏది కూడా ఇప్పటి వరకు పూర్తిగా చేకూరలేదు అనేటువంటిది ఈ గణాంకాల యొక్క సారాంశం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తమ హయాంలో జరిగినవి, అలాగే ఇప్పుడు కూటమి హయాంలో జరిగినటువంటి స్త్రీలకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ చేసినటువంటి ప్రకటన.